గేమ్ చేంజర్ ఎడిటర్ యాంటోనీ రూబిన్ ఈయన గురించి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడారు. ఎందుకంటే ట్విట్టర్లో ఆయన ఒక స్పేస్ అని ఒకటి ఉంటుందంట, అందులో ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఆ వీడియోస్ అంటే వాళ్ళు చాలామంది టీం లాగా ఒక 8 to 9 మెంబర్స్ కనిపిస్తున్నారు. వాళ్ళందరూ క్వశ్చన్స్ అడుగుతుంటే దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇచ్చారు మధ్యలో. అండ్ ఆ సినిమా గురించి చాలా లీక్స్ కూడా ఇచ్చారంట. అసలు అదేంటి, మీకు మన ఐడియా ఉందా దీని గురించి? ఖచ్చితంగా ఎడిటర్ యాంటోనీ రూబెన్ గారు అంటే ఈరోజు ఒక ట్రెండింగ్ ఎడిటర్ అయినా, ఒకప్పుడు మనం మార్తాండ్ కే వెంకటేష్, కోటగురి వెంకటేశ్వరరావు ఇట్లా వీళ్ళ పేర్లు మనం ఎలా వింటున్నామో, సో ఇండియాలోనే ఒక లీడింగ్ ఎడిటర్ అని చెప్పొచ్చు సినిమాలకి. సో ఆయన ఇంతకుముందు విజయ్ గారి అట్ల గారి కాంబినేషన్లో వచ్చిన మూవీస్కి, అట్లాగే షారుఖ్ ఖాన్ గారి జవాన్కి, వీటిలో ఇంకా చాలా సినిమాలకి పనిచేశారు ఆయన. సో ఆయనకు అంటే ఇప్పుడు షార్ప్ టీజర్స్ కానీ ట్రైలర్స్ దగ్గర నుంచి సినిమాని ఇలా ఉంటుంది, ఇలా కట్ చేసి ఆ సినిమా కథ తెలియకుండా కట్ చేయడంలో స్పెషలిస్ట్ అయినా టీజర్స్ వాటిల్లో. సో ఖచ్చితంగా మన గేమ్ చేంజర్ టీజర్ చూస్తే మనకు అసలు కథ ఏం అర్థం కాదు, అట్లా ఉంటుంది. సో అందులో ముగ్గురిని చూపిస్తూ 3 వర్షన్స్ చూపిస్తూ కట్ చేశారు. ట్రైలర్ కూడా అంతకన్నా ఇంకా బాగా కట్ అయిందంట, అంటే ట్రైలర్ కూడా తొందరలో రానుంది. సో ఖచ్చితంగా ఈ సినిమాలో కొన్ని సీక్రెట్స్ అయితే ఆయన బయట పెట్టారు. ఎడిటింగ్ మొత్తం ఫైనల్ ఎడిటింగ్ అయిపోయింది, మొత్తం సెన్సార్ కూడా అయిపోయింది సినిమాకి. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ గారితో ఒక షర్ట్లెస్ 6 ప్యాక్ చూపించే సీన్ ఉందంట. సో చాలా రోజులు అవుతుంది అనమాట. ఆయన RRRలో కూడా ఎక్కడ ఒక షాట్ ఉంటుంది, అది ఇట్లా బాక్సింగ్ చేసేటప్పుడు. సో దానికి ఎంత డెడికేట్ అంటే ఈయనకి ఆల్రెడీ 40 క్రాస్ అయినాయి. సో 40 క్రాస్ అయిన తర్వాత కూడా ఇంకా 6 ప్యాక్ వాటి మీద దృష్టి పెడుతున్నారంటే నిజంగా ఆ ఫిజిక్ మెయింటెనెన్స్, బాడీ మెయింటెనెన్స్లో ఆఫ్ స్క్రీన్లో రామ్ చరణ్ గారిని కొట్టేవాళ్ళు లేరు నిజంగా. సో ఆ బాడీ మెయింటెనెన్స్ నిజంగా బాడీ బాక్స్ ఆఫీస్ అని చెప్పడానికి ఊరికే చెప్పరు అది. సో ఖచ్చితంగా అంతకుముందు మనం నాగార్జున గారిని చూసాం, ఆఫ్టర్ 50 years తర్వాత కూడా డమర్కన్ సినిమాలో ఆయన 6 ప్యాక్ చూపిస్తారు. సో అలా ఫిజిక్ మెయింటైన్ చేసే చాలా తక్కువ మంది హీరోలో రామ్ చరణ్ గారు ప్రైమ్ ఉంటారు ఖచ్చితంగా. సో మళ్ళీ ఆ 6 ప్యాక్ సీన్ చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు స్క్రీన్ మీద. అలాగే ఈ సినిమాలో ఈ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కొంచెం డిసప్పాయింట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఫుల్ సాంగ్ ఏదైతే 3 minutes మీరు విన్నారో, 3.5 minutes 4 minutes ఆ సాంగ్ అంతా కూడా స్క్రీన్ మీద ఉండదు. ఎందుకంటే రన్ టైం దృష్టిలో పెట్టుకుని 2 hours 45 minutesలో సినిమా అయిపోవాలి అని చెప్పి ఖచ్చితంగా సాంగ్స్ కొంచెం ట్రిమ్ చేశారంట. వాటి ఫుల్ వర్షన్ సాంగ్స్ అన్నీ కూడా యూట్యూబ్లో చూసుకోవచ్చు తర్వాత అని చెప్పి షాక్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ సాంగ్స్ అంటే శంకర్ గారి సినిమాలు అంటే సాంగ్స్ అన్నమాట. సో మరి అవి ఎందుకు ట్రిమ్ చేశారు అనేది మరి ఫ్యాన్స్ అయితే కొంచెం దాని గురించి డిస్కషన్ కంటెంట్ కోసమే మేము ట్రిమ్ చేయాల్సి వచ్చింది. అంటే సినిమా ఆల్రెడీ షూట్ చేసినాక చాలా లెంత్ వచ్చిందంట. సో మరి దిల్ రాజు గారు ఏమన్నారంటే ఇప్పుడు సినిమా అంతసేపు ఎవరు చూడట్లేదు, సో ఎందుకంటే 2 hours 40 minutesలో 2 hours 45 minutesలో క్లోజ్ చేశారని చెప్పడం వల్ల ఆ ప్రొడ్యూసర్ గారి కండిషన్స్ మేరకు శంకర్ గారు అంతే లెంత్లో కట్ చేశారు. సో ఎక్కడ కూడా తేడా రాకుండా క్రిస్పీగా సినిమా ఆద్యంతం అద్భుతంగా అలరించే విధంగా ఉంటుంది. సో అలా ఉండాలి అంటే మరి పాటలు కూడా ల్యాగ్ అనిపిస్తాయి కాబట్టి కొంచెం కట్ చేసి సినిమాని ఎక్కువ చూపించడానికి ప్రయత్నించారంట. సో అందులో మళ్ళీ థీమ్ మ్యూజిక్స్ కానీ అన్నీ ఉంటాయి సినిమాలో. ఖచ్చితంగా ఒక బిగ్ హిట్ అవబోతుంది. అలాగే రామ్ చరణ్ గారి గురించి వర్ణిస్తూ ఆయన చూస్తే ఒక స్టైల్గా ఉంటారు, అట్లానే ఒక గ్రీక్ గాడ్ లాగా అనిపిస్తారని చెప్పారు. సో ఖచ్చితంగా ఒక ఎడిటర్ మళ్ళీ ఆయన బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా తమన్ గారు ఫుల్ఫిల్గా ఇచ్చారు. అసలు అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్టన్నింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నేను ఈ మధ్యకాలంలో ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడే విన్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే హీరో గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే టెర్రిఫిక్, ఆయన ఒక గ్రీక్ గాడ్ లాగా అనిపించారు నాకని చెప్పి ఆయన చెప్పడం నిజంగా. అండ్ అలాగే ఆయన ఫేస్ కట్ కూడా చాలా అందంగా ఉంటుంది. వెస్టర్న్ ఆడియన్స్ అయితే పడి చచ్చిపోతారు అన్నట్టుగా ఆయన చెప్పారనమాట. సో ఖచ్చితంగా ఇటు స్క్రీన్ ప్రెజెన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ మొత్తం ఓవరాల్గా గేమ్ చేంజర్ అయితే బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వచ్చింది. అటు ఎడిటర్ గారి దగ్గర నుంచి కానీ అటు సెన్సార్ నుంచి కానీ. సో ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనేది అది ప్రొడ్యూసర్స్ చేతిలో ఉంటుంది, ఆయన చేతిలో ఉండదు. ఆయన అయితే కంటెంట్ ఇచ్చేసారు ఆల్రెడీ ప్రొడ్యూసర్కి.